కార్తీక్ ఈసారి నీరజ గారిని కాకుండా ఈ జైత్రినో గాయత్రినో సినిమాకి పంపించు, కంఫర్ట్ గా ఉంటది. నువ్వెప్పుడు ఇంతే. వాట్ డు యు సే? నాది రాదు. నీది రాదా? ఏ రాదు నీ తలకాయ? కార్తిక్ बहुत इरिटेट कर रहा है, నన్ను ఆన్ సైట్ పంపించేయి. ఎక్కడికి? రాజమండ్రా. మనం చేసిందే జ్యోతిషాలయం మన స్వీట్ దుకాణాల దగ్గర నుంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రాజెక్టులు చేసిన బిల్డప్ పెడతారేంటి? ఇప్పుడు డీసెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా ప్రసాద్. అమ్మ నా బూత్లో వస్తాయి కార్తీక్, ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు. ఛీ. గాయత్రి, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? एक बहुत अच्छी फीलिंग है కదా. ఐ లవ్ యూ. జైత్రి, ఆ ముక్కుకి ఎంఆర్ఎఫ్ టైర్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నోసరింగ్ అది. ఎస్ सर వీడిని చంపాలి సార్. एस्ट्रोलॉजी में कुछ कर सकते हैं? జ్యోతిష్యంలో అలాంటివి ఉండవమ్మా, కానీ బ్లాక్ మ్యాజిక్ లో ఉంటాయి. कर दो सर, पीड़ा పోతాయి. గాయత్రి, తప్పమ్మా. గాయత్రి, గాయత్రి, ఇంత నేను చెప్పింది ఏం చేసావు? क्या बोलो? ఐ లవ్ యూ. पुलिस स्टेशन में कंप्लेंट कर दूंगी. ఓ 2-3 నెలల నుండి పెద్ద కేసు పెట్టే, ఫ్రీ ఫుడ్ అంట, సాంబార్ బాగుందని టాక్ ఉంది. పోలీస్ కేసు పెడతాను, పోలీస్ కేసు ముష్టి మారేస్తాను. వీడేంటి సార్ వర్స్ బిహేవియర్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాయి. వెధవలకి అవకాశాలు ఎక్కువమ్మా, వదిలేయి. జైత్రి, అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయి? 300 ఉంది. నాకు అర్జెంట్ గా ఫోన్ పే చేయవా? క్యాబ్ కోసం పెట్టున్నాను ప్రసాద్. మళ్ళీ నీకు ఇస్తే నేను రిటర్న్ ఎట్లా వెళ్ళాలి? యా, లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపో ప్లీజ్ జైత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, అంత అవసరం ఏమొచ్చింది? మందుకు డబ్బుల్లో జైత్రి. సిగ్గుందా ఆడపిల్ల దగ్గర మందు కోసం డబ్బులు తీసుకోనికి? కొన్ని మర్చిపోవాలన్నా గుర్తుంచుకోవాలన్నా మందులోనే కదా జైత్రి. అంత కష్టం ఏమొచ్చింది ప్రసాద్? రాత్రి మందేసినప్పుడు గాయత్రి మీద పోయిటరీ రాశాను, పొద్దున్నే మర్చిపోయాను. మళ్ళీ మందేస్తే గుర్తొస్తుందేమో అని. ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఆఫీస్లో గాయత్రిని గొక్కుతున్నావు, సిగ్గుందా? మా ఇంట్లో సోఫా ఉంది, మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్వాతి కూడా ఉంది, అంతే తేడా. ఒక్కసారి మాట్లాడి చూడు, మేబీ వర్కౌట్ అవుతుందేమో. సెట్ అవ్వదులే జైత్రి. కొంచెం కష్టంగా ఉన్నా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. ఎవరు ఎక్కువ కాలం మనతో ఉండరు కదా. అదేంటో, మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాదని తెలిసినా కూడా మన ఆలోచన వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. ఒక్కోసారి మనం ఇమాజినేషన్లో ఆగిపోతామేమో. ఎవరో ఒకరు స్టెప్ తీసుకోకపోతే రిలేషన్ ముందుకెలా వెళ్తుంది? మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు జైత్రి? బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం చేసిన సాక్రిఫైస్లు కనిపిస్తాయి. కొన్నాళ్ళు ఆగి ఆలోచిస్తేనే మనలో కూడా లోపల కనిపిస్తుంది. నీ ప్రాబ్లం సొల్యూషన్ ఇదే ఉంటుంది జైత్రి. పక్కోడి దగ్గర సలహాలు సూచనలే ఉంటాయి. ఈ గొడవలో పడి 300 పంపించడం మర్చిపోకు. మందుకు నిజంగా డబ్బులు లేవు నా దగ్గర.